have to discuss about chemical bonding. Chemical bonding. Louis Pasteur ఈ శాస్త్రవేత్తలు 1916లో కెమికల్ బాండ్ ఫార్మేషన్ని కనుగొన్నారు. కెమికల్ బాండ్ ఫార్మేషన్ మనకి పీరియాడిక్ టేబుల్లో గ్రూప్స్ ఉంటాయి కదా, 1A గ్రూప్, 2A గ్రూప్, 3A గ్రూప్, 4A, 7A, 0 and 8. ఈ గ్రూప్స్లో బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ దగ్గర నుంచి కానీ అలాగే 2 డిస్సిమిలర్ ఎలిమెంట్స్ యొక్క ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒక బాండ్ ఫామ్ అవుతుంది. అది కింద సమ్ బాండ్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి. అందులో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది అయోనిక్ బాండ్ అండ్ కోవలెంట్ బాండ్. అయోనిక్ బాండ్, కోవలెంట్ బాండ్, ఈ 2 టాపిక్స్ ఈరోజు తెలుసుకున్నాం. దానికన్నా ముందు పీరియాడిక్ టేబుల్లో ఈ గ్రూప్లో ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్స్ దాని యొక్క వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఏ గ్రూప్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి అని తెలుసుకున్నాం. ఫస్ట్లో అయితే ఎక్కడి నుంచి ఉంటుంది, సీజియం వరకు ఉంటుంది. ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఈ ఫస్ట్ ఇయర్ గ్రూప్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సోడియం. Na తీసుకున్నట్టయితే దీని యొక్క సోడియం అంటే అటామిక్ నెంబర్ ఎంత, 11. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత, 1s2, 2s2, 2p6, 3s1. ఆప్టిక్ రూల్ పాటించాలంటే నిన్న చెప్పుకున్నాం కదా, ns2 np6 ఫార్ములాలో ఉండాలి. ఇందులో 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసి ఉండాలి. వీటినే ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. ఇవి ఏంటంటే ఎలక్ట్రాన్స్ ని వేరే యొక్క ఎలిమెంట్ కి ఇవ్వదు, అలాగే తీసుకోదు. ఎందుకంటే ఇందులో 8 ఎలక్ట్రాన్స్ అని ఫిల్ అయిపోయి ఉంటాయి. ఇది ఆల్రెడీ స్టేబుల్ గా ఉంటుంది, వేరే యొక్క ఎలక్ట్రాన్స్ తో పని ఉండదు. అన్ని ఎలక్ట్రాన్స్ ఆప్టిక్ రూల్ ని పాటించాలి అనేసి అంటే ఆప్టిక్ రూల్, అన్ని ఎలక్ట్రాన్స్ ఆప్టిక్ రూల్ పాటించాలంటే ఆ ఎలిమెంట్ లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యి ఉండాలి. అది ఇచ్చేసిన తీసుకున్న 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యి ఉండాలి. ns2 np6 ఫార్ములాలో ఉండాలి. ఇది ఎంత 2 8 1. ఇక్కడ 2s2 2p6 ns2 np6 ఫార్ములాలో ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వరకు ఉంటే ఇది ఆప్టిక్ రూల్ ని పాటించినట్టు. 2 8 1 ఇది ns2 np6 ఫార్ములా ఉంటుంది. అంటే ఈ 1 ఎలక్ట్రాన్ అనేది వేరే యొక్క ఎలిమెంట్ కి ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఇంకా ఏముంటుంది, 2 8. ఇక్కడ వ్యాలెన్సీ ఎంత, 1 ఎలక్ట్రాన్ ని వేరే యొక్క ఎలిమెంట్ కి ఇచ్చేయాలి. 1 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్. ఇది 1A గ్రూప్ లో. అది 2A గ్రూప్ లో అయితే ఇందులో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మెగ్నీషియం. దీని యొక్క వ్యాలెన్సీ ఎంత, 1s2 2s2 2p6 3s2. ఎన్ని మొత్తం 12. దీని యొక్క అటామిక్ నెంబర్ 12 అంటే ఎలక్ట్రాన్స్ 12 ఉండాలి. ఆప్టిక్ రూల్ పాటించాలంటే 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండాలి. 2 8 2 2 8 2. ఆప్టిక్ రూల్
పాటించాలంటే ఈ రెండు మాత్రమే ఉండాలి, 10 ఎలక్ట్రాన్స్. ఇంకా ఇది వేరేగా ఇచ్చేయాలి. 2 8. ఇందులో ఎన్ని వ్యాలెన్సీ? 2. నెక్స్ట్ ఇది 2a. థర్డ్ గ్రూప్ లో చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎలిమెంట్ అల్యూమినియం. దీని యొక్క అటామిక్ నెంబర్ 13. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s3. అంటే ఇక్కడ 2 8 3. ఆప్టిక్ రూల్ పాటించాలంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇంకా ns2 np6 ఫార్ములాలో ఉండాలి. ఇక్కడ వరకు అయిపోయింది. ఇంకా ఇది 3 ఎలక్ట్రాన్స్ అనే పక్క ఎలిమెంట్ కి ఇచ్చేయాలి. 2 8. ఇంకా వ్యాలెన్సీ ఎంత? 3. ఇందులో 1a గ్రూప్ లో అయితే ఒక ఎలక్ట్రాన్ అనేది ఇది పక్క ఎలిమెంట్ కి ఇచ్చేసింది. 2a లో అయితే 2 ఎలక్ట్రాన్స్, 3 లో అయితే 3 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇంకా ఇవి కూడా అంతే. కొన్ని ఎలక్ట్రాన్స్ ఇచ్చి స్టేబుల్ గా ఉంటాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ తీసుకొని స్టేబుల్ గా ఉంటాయి. ఇలా ఇచ్చే వాటిని క్యాటయాన్స్ అంటారు. క్యాటయాన్స్ అంటే పాజిటివ్. ఏవైతే ఎలక్ట్రాన్స్ ఇలా పక్క ఎలిమెంట్ కి ఇస్తున్నాయో అవి క్యాటయాన్స్ అంటే టు లాస్. ఏవైతే తీసుకుంటున్నాయో వాటిని యానియాన్స్ అంటారు. యానియాన్స్ అంటే నెగిటివ్, తీసుకొని ఇవి స్టేబుల్ గా ఉంటాయి. ఇవన్నీ 3 పాజిటివ్ చూసాం కదా, ఇప్పుడు నెగిటివ్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ ఆక్సిజన్ తీసుకుందాం. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p4. ఇది ఎలా రాస్తామంటే 2 2 6 8. ఇది ns2 np6 ఫార్ములాలో లేదు. అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యి ఉండాలి. లాస్ట్ సెల్ లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యి ఉండాలి. 8 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉండాలంటే ఇంకా దీనికి కావాల్సినవి ఎన్ని ఎలక్ట్రాన్స్? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. దీని యొక్క వ్యాలెన్సీ 2. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేవి పక్క ఎలిమెంట్ నుంచి తీసుకోవాలి. అది ఏ ఎలిమెంట్ అయినా వేరే ఒక ఎలిమెంట్ నుంచి 2 ఎలక్ట్రాన్స్ కావాలి దీనికి. ఇది కావాలి కాబట్టి ఇది ఏమవుతుంది? యానియన్ అవుతుంది. నెగిటివ్ మైనస్. నెక్స్ట్ ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్. నెక్స్ట్ గ్రూప్ ఉంది. ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ 9. ఇది ఆప్టిక్ రూల్ పాటించాలంటే అవుటర్ మోస్ట్ లో 7 ఉంది కదా, 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టయితే ఆప్టిక్ రూల్ పాటిస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ ఎన్ని? ఇంకా 1 కావాలి. ఇది కూడా యానియానే, ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ దీనికి కావాలి కాబట్టి యానియాన్. అప్పుడు 2 8 అవుతుంది. 2 8 అయిందంటే ns2 np6 ఫార్ములా అయినట్టు. ఇది కూడా 2 ఎలక్ట్రాన్స్ వచ్చాయంటే 6 + 2 8, 2 8 అవుతుంది. ns2 np6 ఫార్ములా అయినట్టయితే అది ఆప్టిక్ రూల్ పాటించి ఆ ఎలిమెంట్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ నియాన్. ఇప్పుడు చూడండి, నియాన్ అంటే ఇది ఇనర్ట్ గ్యాస్ కదా, 2 8. ఇది ఆల్రెడీ 8 ఎలక్ట్రాన్స్ దీని దగ్గర ఉన్నాయి. సో ఇది ఇవ్వదు అలాగని తీసుకోదు, ఇది స్టేబుల్ గా ఉంటుంది. ఇది ఆప్టిక్ రూల్ పాటించినట్టు. ఇది దేనితోని బాండ్ ఫార్మేషన్ అనేది జరగదు. ఇంకా మిగిలినవి అయితే ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఎక్సెప్ట్ హీలియం. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్లో 1a 2a 3a ఈ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటండి? సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్సియం. 2a లో మెగ్నీషియం, బారియం, 3a లో అయితే అల్యూమినియం, కాల్షియం, ఇండియం, టిన్. అలాగే నెక్స్ట్ 3a అయిపోయింది కదా. నెక్స్ట్
ఇంకా పీరియాడిక్ టేబుల్లో లాస్ట్లో ఉన్నవి నెక్స్ట్ 8A గ్రూప్స్ ఉంటాయి. ఆ 8Aది ఇనర్ట్ గ్యాసెస్ లాగా నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్. 5A, 6A, 7A. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ 1A గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ ప్రతి ఒక్క సోడియం కానీ పొటాషియం, రుబీడియం, సీజియం, మాగ్నీషియం ఇందులో ఏ ఎలిమెంట్స్ అయినా 1 ఎలక్ట్రాన్ అనేది పక్క ఎలిమెంట్ కి ఇచ్చేస్తుంది. 1 ఎలక్ట్రాన్ ఇచ్చినట్టయితే అది ఆప్టిక్ రూల్ ని పాటిస్తుంది. అండ్ 2A గ్రూప్ లో అయితే 2 ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేస్తుంది. ఈ అన్ని ఎలిమెంట్స్ 2 ఎలక్ట్రాన్స్ ని పక్క ఎలిమెంట్ కి ఇచ్చేస్తాయి కాబట్టి అది పాజిటివ్ అవుతుంది 2. 3A గ్రూప్ అయితే 3 ఎలక్ట్రాన్స్ ని పక్క ఎలిమెంట్ కి ఇచ్చినట్టయితే అది ఆప్టిక్ రూల్ పాటించి స్టేబుల్ గా కెమికల్ బాండ్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఇంకా ఇవి ఇనర్ట్ గ్యాసెస్, వీటి ఏది ఇవ్వదు తీసుకోదు, ఇవి అలానే ఉంటాయి. ఈ 5Aలో అయితే 3 ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటాయి. ఇందులో అంటే 3 మైనస్ తీసుకుంటాయి కాబట్టి నెగిటివ్. ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటాయి. ఇందులో 1 ఎలక్ట్రాన్. ఇవి ఎలా ఆలోచించాలంటే ఇచ్చేవాడు డబ్బున్నవాడు, సో పాజిటివ్. తీసుకునేవాడు పేదవాడు, సో నెగిటివ్. ఇచ్చేవాడిని క్యాటయాన్స్, ఇవి యానియాన్స్. ఇలా ఇచ్చి తీసుకోవడం బట్టి కెమికల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ బాండ్స్ టైప్స్ టూ. అయోనిక్ బాండ్. అయోనిక్ బాండ్ ని కోసెల్ ప్రపోజ్ చేశాడు. కోసెల్ అనే శాస్త్రవేత్త అయోనిక్ బాండ్ ని ప్రపోజ్ చేశాడు. ఇందులో 2 డిస్సిమిలర్ ఎలిమెంట్స్ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిపి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అవి ఏమైనా వచ్చి సబ్సబ్ Na తీసుకుందాం, Cl తీసుకుందాం. ఈ బాండ్ ఫార్మేషన్ అయినప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ కి ఒకటి పాజిటివ్ ఉండాలి, ఇంకొకటి నెగిటివ్ ఉండాలి. ఇలా పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే అయోనిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. పాజిటివ్ అంటే ఏంటి? ఇవ్వడం. నెగిటివ్ అంటే తీసుకోవడం. ఇలా ఇచ్చిగా ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చి ఇక్కడ ఇంకో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇక్కడ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే పాజిటివ్ కి నెగిటివ్ కి అయితేనే ఈ కెమికల్ అయోనిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఒక రూల్. ఆ ఫస్ట్ 1A మెటల్స్ ఉన్నాయి కదా పీరియాడిక్ టేబుల్లో, ఆ 1A అయితే ఇవి హైలీ రియాక్టివిటీ మెటల్స్. అండ్ లాస్ట్ ఎండింగ్ లో 7A గ్రూప్ అయితే ఇక్కడ చూసుకున్నట్టు 7A గ్రూప్ లో అయితే అవి నాన్ రియాక్టివ్ మెటల్స్. ఈ పాజిటివ్ ని క్యాటయాన్స్ అంటారు, నెగిటివ్ ని యానియాన్స్ అంటారు. ముందు చెప్పాం కదా, అదే అయోనిక్ బాండ్. అయోనిక్ బాండ్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇందాక చూసినవి Na అయితే 281, ఇది 1 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది కాబట్టి 28 అవుతుంది 1. మెగ్నీషియం అయితే 282, ఇది 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది కాబట్టి ఇచ్చేస్తుంది బయటికి 2. నెక్స్ట్ అల్యూమినియం 283, ఇది 3 ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటి? క్యాటయాన్స్, పాజిటివ్స్. నెక్స్ట్ 285, దీనికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? 3 ఎలక్ట్రాన్స్ కావాలి. 8 అవ్వాలంటే ఇంకా 3 ఎలక్ట్రాన్స్ వస్తే 3 అవుతుంది. 288 అంటే ఇక్కడ 3 ప్లస్ మైనస్. నెక్స్ట్ సల్ఫర్ 286, దీనికి ఇంకా 2 కావాలి. 288 కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి. నెక్స్ట్ క్లోరిన్
287 288 అవ్వాలంటే ఇంకో 1 ఎలక్ట్రాన్ కావాలి. ఇవి 287 286 ఎలా వచ్చాయంటే అవి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఇవి యానియాన్స్ కదా. ఈ క్యాటయాన్స్ కి యానియాన్స్ కి మధ్య ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఆ బాండ్ ఫామ్ అయితే అది ఒక ఆప్టిక్ రూల్ ని పాటించాలి. 288 ఇలా అవ్వాలి. సపోజ్ సోడియం ఫస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం అనుకోండి. NaCl సోడియం ఫస్ట్ తీసుకున్నట్టయితే దీని యొక్క వాలెన్సీ ఎంత వచ్చింది ఇందులో 281 కదా. 281 ఇది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇక్కడ ఎంత 28 ఉంటుంది. సోడియం అయిపోయింది. నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ క్లోరిన్. Cl చూసుకోవాలి. దీని యొక్క వాలెన్సీ 287. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287. ఈ 287 కి ఇక్కడ ఉన్న ఒక ఎలక్ట్రాన్ కలిస్తే 288 అవుతుంది. అప్పుడు ఇది ఆప్టిక్ రూల్ పాటించి కెమికల్ బాండ్ చేసుకుని స్టేబుల్ గా ఉంటుంది. ఈ రెండింటికి బాండ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ కావాల్సింది 1 ఎలక్ట్రాన్, ఇక్కడ వదిలేసింది 1 ఎలక్ట్రాన్. ఈ 1 ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్ తో బాండ్ చేసుకున్నట్టయితే ఈ రెండింటికి కెమికల్ అయోనిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది NaCl గా. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, దీనికి డాట్ స్ట్రక్చర్ కూడా వేసుకోవచ్చు. NaCl కి Neకి ఒక ఎలక్ట్రాన్ వద్దు, Cl కి ఒక ఎలక్ట్రాన్ కావాలి. 1 2 3 4 5 6 7 ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వస్తుంది. వచ్చినట్టయితే Cl కి అప్పుడు ఎన్ని అవుతాయి 1 2 3 4 5 6 7 8 అలా డాట్ స్ట్రక్చర్ కూడా వేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. MgCl2 మెగ్నీషియం క్లోరైడ్. మెగ్నీషియం ఫస్ట్ చూసుకుందాం పాజిటివ్. దీనికి 2 ఎలక్ట్రాన్స్ అనేవి వద్దు. Mg(S2e-). మెగ్నీషియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 282 కదా. ఇది ఆప్టిక్ రూల్ పాటించాలంటే 2 ఎలక్ట్రాన్స్ వేరే యొక్క ఎలిమెంట్ కి వెళ్ళిపోవాలి. ఇది 28. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ క్లోరైడ్ 2 క్లోరిన్స్ ఉన్నాయి అక్కడ. 2 క్లోరిన్స్ కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి 2 ఎలక్ట్రాన్స్. క్లోరిన్ యొక్క చూసుకుంటే 287. క్లోరిన్స్ 287 అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కావాలి. 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 క్లోరిన్స్ కాబట్టి 2 ఎలక్ట్రాన్. ఒక క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్, ఇంకొక క్లోరిన్ కి ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే 2 క్లోరిన్స్ ఇలా ఉన్నాయి. దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, దీనికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 3 4 5 6 7 ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కావాలి. మెగ్నీషియం కి 2 ఎలక్ట్రాన్స్ వద్దు, బయటకు వేరే ఒక ఎలిమెంట్ కి ఇచ్చేస్తుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి క్లోరిన్ ఇస్తుంది. దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, దీనికి ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. అప్పుడు ఇది 8 అయిపోతాయి. ఆప్టిక్ రూల్ పాటిస్తాయి. సో మెగ్నీషియం క్లోరైడ్ అనేది అయోనిక్ బాండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ Na2O సోడియం హైడ్రాక్సైడ్. దీని Na అనేది పాజిటివ్. ఇక్కడ 2 సోడియంస్ ఉన్నాయి చూసారా.
అంటే 2Na. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 281. 1 ఎలక్ట్రాన్ అనేది ఇచ్చేయాలి, అంటే ఇక 28. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 26. అంటే దీనికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 2 ఎలక్ట్రాన్స్ దీంతో అయితే మొత్తం ఎన్ని అవుతాయి? 28. ఇది బాండ్ అన్ని ఫామ్ చేసుకుంటుంది. ఈ రెండింటికి అయోనిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే, ఇక్కడ సోడియంకి 2 సోడియమ్స్ ఉన్నాయి. 281 అంటే 1 ఎలక్ట్రాన్స్ వేరే ఒక ఎలిమెంట్ కి ఇచ్చేస్తుంది. 2 సోడియమ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. ఇక్కడ ఆక్సిజన్ కి కావాల్సినవి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇక్కడ సోడియం అనేది 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తుంది. ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆక్సిజన్ తీసుకొని బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. Na+ O2- చేసుకో. ఆ రెండింటికి బాండ్ ఫామ్ చేస్తే Na2O. ఇలా బాండ్ అనేది ఫార్మ్ అయ్యి Na2Oగా అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ AlCl3, అల్యూమినియం క్లోరైడ్. అల్యూమినియం అంటే పాజిటివ్, క్లోరిన్ అంటే నెగిటివ్. ఇది క్యాటయాన్, ఇది యానియాన్. ఇది అల్యూమినియం తీసుకున్నట్టయితే Al3+. దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 283. 283 అంటే 3 ఎలక్ట్రాన్స్ వేరే ఒక ఎలిమెంట్ కి ఇచ్చేస్తుంది. సో ఇక్కడ 283. క్లోరిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. క్లోరిన్స్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. Cl3. ఇక్కడ క్లోరిన్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 287. 287 అంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ తిరిగి కావాలి. ఆ 1 ఎలక్ట్రాన్ ఉన్నట్టయితే బాండ్ ఫామ్ చేసుకొని ఆప్టిక్ స్టేబుల్ గా ఉంటుంది. 1 ఎలక్ట్రాన్ కావాలి. 3 క్లోరిన్స్ కాబట్టి 3 ఎలక్ట్రాన్స్. ఒక క్లోరిన్ కి ఒక ఎలక్ట్రాన్, ఇంకొక క్లోరిన్ కి ఇంకొక ఎలక్ట్రాన్, ఇంకొక క్లోరిన్ కి ఇంకొక ఎలక్ట్రాన్. ఈ 3 క్లోరిన్స్ కి ఒక్కొక్క ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి అల్యూమినియం 3 ఎలక్ట్రాన్స్ వేరే ఒక ఎలిమెంట్ కి ఇచ్చేస్తుంది అన్నాం కదా. ఆ 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ క్లోరిన్ తో బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తే మొత్తం ఎన్ని అవుతాయి? ఆల్రెడీ 7 ఉంటాయి ఇందులో. ఆ ఇచ్చింది ఒకటి 8. ఈ క్లోరిన్ లో కూడా 7 ఉంటాయి. ఇచ్చిన ఒక ఎలిమెంట్ 8. ఈ క్లోరిన్ 7 ఉంటాయి. ఆ ఇచ్చిన ఒక ఎలిమెంట్ 8. ఎలాగో AlCl3 అనేది బాండ్ ని ఫామ్ చేసుకుంటుంది. ఇది కూడా కెమికల్ అయోనిక్ బాండ్.